అందుకే చెడిపోయింది మానవ హృదయ అంతరంగం చెడిపోయింది. కనుక చెడిపోయినటువంటి మనిషి యొక్క హృదయం, మనిషి యొక్క అంతరంగం బాగుపడాలి అన్నా అది కేవలం ఒక్క దేవుని మాటతో, వాక్యంతో మాత్రమే సాధ్యం. ఇక్కడ అవేనండి మనం చెప్తాము. ఇంతకు మించి ఏమండి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ చెప్పండి? ఏ సంఘానికి వ్యతిరేకం కాదు, ఏ కుటుంబాలకు వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ భాష మాట్లాడే వారికి, ఏ ప్రాంతంలో ఉన్న వారికి మనం వ్యతిరేకం కాదు. మనం ఒకరికి మధ్య గొడవ పెట్టేవారం కాదు, చిచ్చు పెట్టేవాళ్ళం కాదు, ఒకరిని మరొకరి మీదకి రేపే వాళ్ళము అస్సలు కాదు, రెచ్చగొట్టే వాళ్ళం కాదు. వాళ్ళు వేరుగా ఉంటారు. వాళ్ళు ఉన్మాదముతో, వాళ్ళు ఉన్మాదులు, వాళ్ళు మతాల మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు, సంఘాల మధ్య, సమాజం మధ్య అల్లరను పుట్టించే డబ్బు కోసం వాళ్ళు వేరుగా ఉంటారు. మేము అలాంటి వాళ్ళం కాదండి, అలాంటి పనులు చేయమండి. బైబిల్ అనుమతి ఇవ్వలేదండి అలాంటి వాటికి. బైబిల్ పర్మిషన్ ఇవ్వలేదు. ఒకళ్ళు ఎవరైనా చేసినా అది వాళ్ళ తప్పు అవుతుంది, బైబిల్ తప్పు